वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन। वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 11వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్న ఆత్మీయులైన మీకందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మనము ఇంతవరకు మొట్టమొదటి సర్గ, ఆ సర్గ పేరు శ్రీరామకృష్ణుల మహద్వైభవం అన్న పేరుతో 41 శ్లోకాలని చెప్పుకున్నాం. నిజంగానే ఆ శ్లోకాలన్నింటిలో కూడా గురుదేవుల యొక్క మహావైభవం మనకి కనిపిస్తుంది. భక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, పవిత్రత కావచ్చు, అపూర్వమైనటువంటి సాధన గరిమ కావచ్చు, ఇవన్నీ కూడా మహద్వైభవం అన్న పేరుతో ఆ సర్గని తీసుకొచ్చారు. ఇక రెండవ సర్గకి ఏం పేరు పెట్టారంటే ద్వితీయ సర్గ తురీయ పురుషార్థం భక్తి. ఈ శీర్షికతో ఈ ద్వితీయ సర్గ ఉంటుంది. ఇందులో 32 శ్లోకాలు ఉన్నాయి. అంటే పోయిన సర్గలో 41 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ 42వ శ్లోకం నుంచి 70వ శ్లోకం వరకు మనము ఈ సర్గలో చెప్పుకోబోతున్నాము. అది ఏమిటి? తురీయ పురుషార్థం భక్తి. తురీయం అన్నప్పుడు అలౌకికమైనటువంటి ఒక స్థితి మనకి స్ఫురిస్తుంది. అసాధారణమైనటువంటి అలౌకికమైన సమాధి స్థితులని అన్నింటినీ మనము తురీయం అన్న దాంట్లో చెప్పుకుంటాము. ఇంకా పురుషార్థం అన్నప్పుడు ధర్మార్థ కామ మోక్షాలని పురుషార్థాలుగా చెప్పుకున్నా వైష్ణవాచార్యులు భక్తిని తర్వాత పురుషార్థంగా చెప్పుకుంటారండి. శాస్త్రాల్లో మనకి ఇది కనిపిస్తుంది. భక్తి ఒక తురీయ పురుషార్థం అనే చెప్పుకుంటారు దీనిని. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషము, అంశము. ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధాలైనటువంటి పురుషార్థాలే, కానీ వీటన్నిటికీ మించినటువంటి తురీయమైనటువంటిది భక్తి. అదే అపూర్వమైనటువంటి అలౌకికమైన చిట్ట చివరి పురుషార్థమని చెప్పబడుతుంది భక్తి శాస్త్రాలలో. ఇక భక్తి గురించి, భక్తి పారవస్య స్థితుల గురించి అపూర్వమైనటువంటి ప్రతీక నిదర్శనము గురుదేవులని మించి ఎవరు కనిపిస్తారు మనకి భక్తిలో? కాబట్టి ఇది ఎంత అపూర్వంగా ఉండబోతున్నాయో ఈ శ్లోకాలన్నింటినీ చూసే ముందు అసలు భక్తి అంటే ఏమిటి, మహాచారులు అందరూ కూడా ఏ విధమైన నిర్వచనాలు ఇచ్చారో ఒక్కసారి చూద్దాం. కాశ్యప జ్ఞానకాండ అన్నటువంటి అద్భుతమైన శాస్త్ర గ్రంథంలో భక్తి గురించి ఆత్మీయులరా ఇలా చెప్తున్నారు. చూడండి ఎంత బాగుందో. భక్తిరేవ పరాపుణ్య భక్తిరేవ శుభప్రద తృష్ణా వైతరిణీయానం సంవర్తక అతివృష్టి రక్ష కాలాహలాగ్న్యమృతధార సంకల్ప బీజఘ్ని దేహబంధ మోక్షప్రదాయిని సంకల్ప కంటకావిద్ధ విశల్యకరణి యోగర్థ్యంకురవర్ధని అస్మిక్రకచచ్ఛేద రోష సంజీవని దుఃఖత్రయజాల భేదిని సుఖ చింతామణి ప్రదా స్మరణాం భక్తి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అస్సలు భక్తే పరమ పుణ్యమైనది, శుభప్రదమైనది. తృష్ణా వైతరిణీయానం. వైతరిణి అన్నది మనం చదువుతాం, నరకలోకం ముందు ప్రవహిస్తూ ఉంటుంది చీము నెత్తురులతో కూడినటువంటి అటువంటి తృష్ణ అన్నటువంటి వైతరిణిని దాటించేటువంటిది. ఇంకా ఎన్ని చెప్పారండి? సంకల్ప బీజగ్ని, ఆ బీజాలన్నింటినీ కూడా దహించి వేసేటువంటిది. దేహబంధ మోక్షప్రదాయని, దేహబంధాల నుంచి మనకి విముక్తి చేసి ఆ మోక్షాన్ని కలిగించేటువంటిది. సంకల్ప కంటకావిద్ధ విశల్యకరణి. కంటకములంటే ముళ్ళు. అటువంటి ముళ్ళతో కూడిన సంకల్పాలన్నింటినీ తీసిపారేసి చక్కగా మనకి అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించేది. యోగర్థ్యంకురవర్ధని.
మనలో ఆ యోగ శక్తిని, భగవద్యోగాన్ని పెంపొందింపచేసేది. ఇలాగా ఎంత గొప్పగా చెప్పారండి ఇక్కడ భక్తికి నిర్వచనము. అట్లాగే మనకి భాగవతంలో ఇంకా ఇంకా అపురూపంగా కనిపిస్తుంది మనకు ఈ భక్తి గురించి. అసలు ఎన్ని చోట్ల చెప్తారో చెప్పలేం. భగవద్గీతలో కావచ్చు, భాగవతంలో కావచ్చు. భాగవతంలో చూడండి, చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల, శౌచశీల తపమ్ముల, చిక్కడు యుక్తిని, భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. అద్భుతంగా చెప్తున్నాడు. ఈ వ్రతాలు చేయడం వల్ల, క్రతువులు యజ్ఞయాగాలు చేయడం వల్ల చిక్కడ బాబు, దానములు, శౌచశీల తపమ్ములు, శౌచం అంటే బాహ్య శౌచము, అంతఃశౌచము, వీటన్నిటిని పాటించడం వల్ల, గొప్ప క్యారెక్టర్ కలిగి ఉండడం వల్ల, మహా తపస్సు చేయడం వల్ల, వీటన్నిటి వల్ల, దేని వలన నీకు చిక్కడు చిక్కడు, యుక్తిని ఎన్నో ఉపాయాలు పన్నినప్పటికీ కూడా చిక్కడు, భక్తిని చిక్కిన క్రియ భక్తికి చిక్కిన విధంగా అచ్యుతుండు అని మనకి భాగవతంలో కనిపిస్తున్నది ఈ పద్యం. అదేవిధంగా నారద భక్తి సూత్రాల్లో అసలు భక్తి అంటే ఏమిటయ్యా? అనురక్తి పరే తత్వే భక్తిరిత్యభిధీయతే అని నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి చెప్తున్నాడు. భగవంతుడి పట్ల అతిశయించిన అనురాగమే భక్తి. అబ్బా, ఈ అతిశయించిన అనురాగానికి గురుదేవులను మించి మనకి ఎక్కడ కనిపిస్తారు? అబ్బా, అంత అద్భుతంగా ఈ నిర్వచనాలన్నీ మనకి భక్తి అంటే ఏమిటో చూపిస్తున్నాయి. ఈ నిర్వచనాలన్నింటినీ ముద్దగట్టి మూటగడితే ఆచరణలోకి వస్తే అదే శ్రీరామకృష్ణుల వారు. ఇక అసలు శ్లోకంలోకి వెళ్తున్నాం. హాసేన ఫేన చయం అశ్రుభిరంబుపూరం గానేన మర్మర రవం నటనైస్తరంగాన్ పర్యాయతో విదధతి భువనం పునాతు శ్రీరామకృష్ణ చరణాస్పద భక్తి గంగా. పర్యాయతో విదధతి భువనం పునాతు శ్రీరామకృష్ణ చరణాస్పద భక్తి గంగా. ద్వితీయ సర్గలో తురీయ పురుషార్థం భక్తి అన్న దాంట్లో ఇది మొట్టమొదటి శ్లోకం, 42వ శ్లోకం పుస్తకం మొత్తానికి తీసుకుంటే. ఏమిటి దీనికి అర్థము అంటే, శ్రీరామకృష్ణ చరణముల యందు ఉద్భవించినందంట ఒక గంగ. ఏమిటి ఆ గంగ? భక్తి గంగ. అబ్బా, వారి నవ్వులే నురగలుగా, వారి ఆనందాశ్రువులే నీరుగా, భక్తి గానములే మర్మర ధనులుగా, నృత్యమే తరంగాలుగా గల భక్తి గంగ ప్రపంచాన్ని పవిత్రమునర్చుగాక. ఎంత బాగుందండి! శ్రీరామకృష్ణుల వారి యొక్క చరణములలో ఒక గంగ ఉద్భవించింది. ఎందుకంటే ఆయన గదాధరుడు కదా, సాక్షాత్ మహావిష్ణువు కదా. భక్తి గంగ వారి పాదాల నుంచి ఉద్భవించి లోకాన్నంతటినీ పవిత్రీకరిస్తోంది. ఎలాగా? వారి నవ్వులే నొరగలు. ఈ పోలిక కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. ఆనందాశ్రువులు, వారికి ఆ భగవత్ పారవస్య స్థితి కలిగినప్పుడు ఎంత అద్భుతంగా ఆనందాశ్రువులు ఒలుకుతూ ఉంటాయి. అవే నీరట ఆ భక్తి అన్నటువంటి గంగకి. ఆ నవ్వు ఉంది చూడండి, అపూర్వమైనటువంటి మందహాసం, అది నొరగలుగా. భక్తి గానములు, గురుదేవుల యొక్క గానం, ఆయన పాట పాడితే గంధర్వులు సైతం దిగ్భ్రాంతి చెంది ముగ్ధులై నిశ్చేష్టులై అంతగా వింటారు కదా అని చదువుకున్నాం కదా మనము. అలాగా వారి చేసేటువంటి ఆ గాన ఆలాపన మధురమైనటువంటి ఆ భక్తి గానాలే మర్మర ధ్వనులంట. అంటే ఈ గంగ ప్రవహిస్తున్నప్పుడు ఒక విధమైన ధ్వని వస్తుంది కదా, దానిని మర్మర ధ్వని అని అంటారు. అంటే స్పష్టంగా లేకుండా ఒక విధమైనటువంటి ధ్వని. అది ఏమిటి అంటే వీరి యొక్క గానం. ఇవన్నీ కలిపి ఈ భక్తి గంగా అన్నది ప్రవహిస్తోంది వారి పాదాల నుంచి. ప్రవహించేం చేస్తోంది? దాని ప్రయోజనం ఏమిటి? ఈ మొత్తం ప్రపంచాన్ని పవిత్రీకరిస్తోంది. అంతే కదండి. అలాంటి ఒక అద్భుతమైన భావం ఇందులో చూపిస్తున్నారు భక్తి గురించి. తర్వాత తన్మర్త్యతాధిగమనస్య
పరం హి లింగం తజ్జీవనస్య పరమారమణీయతా చ యద్రామకృష్ణచరణస్తనువాङ्మనోభిరాస్వాద్యతే సతతం ఆత్మసమర్పణేన యద్రామకృష్ణచరణస్తనువాङ्మనోభిరాస్వాద్యతే సతతం ఆత్మసమర్పణేన. శ్రీరామకృష్ణులకు తనువు, మనస్సు, వాక్కు అర్పించి ఆయనకే ఆత్మసమర్పణ చేసి ఆయనను ఆస్వాదించడమే మానవ జన్మ యొక్క పరమోద్దేశంగాను సౌందర్యంగాను అలరారుతోంది. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ భావం కూడా. గురుదేవులకి తనువు, మనస్సు, వాక్కు అర్పించి ఆత్మసమర్పణ చేసి ఆయనని ఆస్వాదించడమే మానవ జన్మ యొక్క పరమోద్దేశం అంట. పరమోద్దేశమే కాదు, సౌందర్యం. సత్యం, శివం, సుందరం అంటున్నారు కదండి. అలాంటి సత్యమైనటువంటి శుభప్రదమైనటువంటి అదే సౌందర్యం, అదే చైతన్యము, అదే సౌందర్యంగా అలరారుతోంది అని ఈ శ్లోకంలోని భావం. యాగో న పాలయతి యోగరుచిర్న పాతి జ్ఞానం న రక్షతి తపాంసి న తారయంతి శ్రీరామకృష్ణ పదయోస్తు విశుద్ధ భక్తిస్తన్నిర్నిమిత్త కరుణా చ కరోతి రక్షాం. శ్రీరామకృష్ణ పదయోస్తు విశుద్ధ భక్తిస్తన్నిర్నిమిత్త కరుణా చ కరోతి రక్షాం. యాగము, యోగము, జ్ఞానము ఏది రక్షించదు, తపస్సు కూడా తరింపజేయలేదు. శ్రీరామకృష్ణ పాదపద్మముల పట్ల విశుద్ధ భక్తి వారి అవ్యాజ కరుణ మాత్రమే రక్షిస్తుంది. చూడండి, యాగము, యోగము, జ్ఞానము నిన్ను ఏది రక్షించదు, తపస్సు కూడా తరింపజేయదు. కేవలం విశుద్ధమైనటువంటి భక్తి గురుదేవుల పట్ల, ఆ విశుద్ధమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం ద్వారా వారి నుంచి మనకు లభించేటువంటి అవ్యాజ కరుణ మాత్రమే నిన్ను రక్షిస్తుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇక తర్వాత శ్లోకంలో కూడా ఇదే చెప్తారు చూడండి. శుశ్రూషితే గురుపదే నియమః కిమర్థం తచ్చాసనేష్వనుసృతేషు జపః కిమర్థం తచ్చాసనేష్వనుసృతేషు జపః కిమర్థం చేతస్నాతి తద్రజసి తీర్థజలం కిమర్థం తద్భక్తిరస్తి యది మోక్షసుఖం కిమర్థం. ఈ మొత్తం శ్లోకంలో చివరి పదము కిమర్థం 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 4 సార్లు వచ్చిందండి. ఇది దేనికి అర్థం ఏమిటంటే, శ్రీరామకృష్ణ గురుదేవులకు శుశ్రూష చేస్తే ఇతర నియమాలు ఎందుకు, ఈ కట్టడులు, ఈ నియమ నిబంధనలు ఇవన్నీ కూడా అవసరమే లేదు. దేనికి ఎప్పుడు ఉండదు. శ్రీరామకృష్ణదేవులకు శుశ్రూష చేస్తే ఇతర నియమాలు అవసరం లేదు. ఆయన దివ్యోపదేశాలు ఆచరణాత్మకమైతే జపములెందుకు? ఆయన ఏదైతే ఉపదేశించారో ఎన్ని రకాల ఉపదేశాలు, ఒక కామినీ కాంచన త్యాగం కావచ్చు, భగవన్ నామ స్మరణ నిరంతరం చెయ్యండి అయ్యా, సత్సంగం చేయండి అయ్యా, ఏకాంతంలో భగవంతుడి కోసం విలపించండి, ఇట్లా ఎన్ని ఉపదేశాలు. ఈ దివ్యోపదేశాలు ఆచరిస్తే ఇక జపం ఎందుకు, లెక్క పెట్టుకోవడం ఎందుకు, 1000 చేశామా, 2000 చేశామా, 1,00,000 చేశామా, ఈ జపాలు కూడా అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదంటే ఆయన ఉపదేశాలు ఆచరణాత్మకంలో పెడితే, ఆచరణాత్మకంలో ఆయన ఉపదేశం పెట్టడం కోసమే కదా రామకృష్ణ సంఘాలన్నీ కూడా ఆవిర్భవించాయి. భగవంతుడు సర్వజీవులలో విరాజిల్లుతున్నాడు అన్నటువంటి వేదాంత సత్యాన్ని ఒకానొక సందర్భంలో గురుదేవులు చెప్పడము, మానవుడికి సేవ చేయడము అన్నటువంటి ఒకానొక ప్రాథమిక సూత్రాన్ని, మూల సూత్రం మీద కదా మన రామకృష్ణ సంఘాలన్నీ నిర్మించబడ్డాయి. మానవుడిలో విరాజిల్లుతున్నటువంటి భగవంతుడికి సేవ చేయడమే
మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి దానికి నిలువెత్తు నిదర్శనంగా అక్షర సత్యంగా భాసిస్తున్నాయి మన మఠాలు అన్నీ కూడా. ఈ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఆచరణాత్మకంగా చూపించినప్పుడు జపములు అవసరం లేదు అని చెప్తున్నారు. అలాగే వారి చరణ రేణువులందు స్నానం చేస్తే తీర్థజల స్నానం ఎందుకు అంటే, నిరంతరం ఆ భావనలో ఉండడం, ఆ స్మరణలో ఉండడం, ఆ ధ్యానంలో ఉండడం ఇది చేసినప్పుడు తీర్థ స్నానాలు ఏవి అవసరం లేదు. వారి చరణముల పట్ల భక్తి లభిస్తే ఇక మోక్ష సుఖాన్ని బడయనేలా. మోక్ష సుఖం కూడా అవసరం లేదయ్యా, ఎవరికి కావాలి మోక్షం? ఆయన చరణాల పట్ల భక్తి లభిస్తే అంతకు మించి ఇంక ఏ ఉన్నతోన్నతమైనటువంటి స్థితి లేదు. అది మోక్షానికంటే కూడా మించినది. మోక్షకాంక్ష కూడా అక్కడ కనపడదు, లేదు అని ఇక్కడ అర్థం. తర్వాత శ్లోకం. తేస్తథా భగవతః సమనుగ్రహస్య నైవావయంతి సకలార్థవిదో అపి హేతుం ఏతే క్వచిత్ సుకృతినో అపి న సంలభంతే దుష్కర్మిణో అపి కుహచిత్ సమాప్నువంతి ఏతే క్వచిత్ సుకృతినో అపి న సంలభంతే దుష్కర్మిణో అపి కుహచిత్ సమాప్నువంతి. భగవద్భక్తి, భగవద్ అనుగ్రహం వీటి స్వభావం ఏమిటి, నియమం ఏమిటో వివేకం గల పండితులకు కూడా తెలియదు. కొన్నిసార్లు మంచివారికి సైతం ఇవి లభించవు, మరికొన్నిసార్లు దుష్టులు సైతం వీటిని పొందుతారు. అబ్బా, ఎంత సత్యం చెప్పారండి. ప్రపంచంలో మనకి కూడా అనుభవంలోకి వచ్చేటువంటి ఒక గొప్ప విషయం ఇది. అసలు గొప్ప గొప్ప పండితులు కూడా చెప్పలేరు ఏంటి భక్తి అంటే ఏంటి, అసలు ఎలా ఉంటే భగవద్ అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి ఈ నియమాలు వీటన్నిటి గురించి ఆ గొప్ప వివేకవంతులైనటువంటి పండితులకు బుద్ధికి కూడా అందనటువంటి విషయం. ఎందుకు అందదు అంటే, ఒక్కొక్కసారి ఎంతో మంచివాళ్ళు ప్రపంచంలో ఎంతో గొప్ప గొప్ప సంఘసేవ మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో భగవద్భక్తి అన్నది లోపించి ఉంటుంది. కొన్నిసార్లు ఎంతో దుష్టులకు కూడా ఈ భక్తి అన్న భావం వాళ్ళని ఊపేస్తుందండి. వాళ్ళ జీవితంలో వాళ్ళకి భగవద్ అనుగ్రహం అలాగా లభించేటట్లు చేస్తుంది. దుష్టులు సైతం వీటిని పొందుతారు. దీని యొక్క నియమాలు పండితుల ఊహలకి కూడా అందనటువంటివి, అంతే కదా. మనము రామకృష్ణుల చరిత్రలో చూస్తే కూడా ఆ గురుదేవుల యొక్క అనుగ్రహం ఎంత అపారంగా పొందినటువంటి దుష్టులు మనకి కనిపిస్తారో. మనకి అన్నిటికంటే గొప్ప ఉదాహరణ మనకి గిరీష్ చంద్ర ఘోష్ కదా. ఎంత దుష్టుడు, అతని మీద ఎంతగా ప్రసరించింది గురుదేవుల యొక్క కారుణ్యం, అవ్యాజం అంటాం చూడండి, అంటే కారణం లేనటువంటి కరుణ, ఆ వాత్సల్యం అతని మీద అంతగా ప్రసరించింది. అంతకంతగా గురుదేవుల పట్ల అతను కూడా అంత భక్తి ప్రపత్తులు చూపిస్తాడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, విషయము, చరిత్ర, కథ గిరీష్ చంద్ర ఘోష్ది. అట్లాగా కొన్నిసార్లు దుష్టులు సైతం వీటిని పొందుతారు. ఆ భక్తి, ఆ భగవద్ అనుగ్రహం స్వామి వివేకానంద కూడా చాలా గొప్పగా గౌరవించేవారు. దుర్గాచరణ్ నాగకు కూడా గిరీష్ చంద్ర ఘోష్ అంటే అంత అపూర్వమైనటువంటి ఆరాధనా భావం ఉండేది. చెప్పలేము అస్సలు. గిరీష్ చంద్ర ఘోష్ యొక్క స్థానము రామకృష్ణ చరిత్రలో, సంఘ చరిత్రలో అలాగుంటుంది ఒక్కొక్కసారి అని చెప్తున్నారు. యాగేన శాస్త్రమననేన తపోబలేన త్యాగేన యోగ విధినా గుణనిర్జయేన ఆత్యంతికీం నహి తథైవ విశుద్ధమేతి చిత్తం యథైవ భగవచ్చరణాబ్జ భక్త్యా. యాగముల చేత గాని, శాస్త్ర పఠనముల చేత గాని, త్యాగం చేత గాని, యోగ సాధనల చేత గాని, ఇంద్రియ నిగ్రహం చేత గాని లభించని ఆత్యంతికమైన పరమమైన చిత్త
విశుద్ధి భగవంతుని పాదపద్మాల ఎడల భక్తి కలిగి ఉండడం వలన లభిస్తుంది. యాగేన శాస్త్రమననేన తపోబలేన త్యాగేన యోగ విధినా గుణనిర్జయేన ఆత్యంతికీం నహి తథైవ విశుద్ధిమేతి చిత్తం యథైవ భగవచ్చరణాబ్జ భక్త్యా ఆత్యంతికీం నహి తథైవ విశుద్ధిమేతి చిత్తం యథైవ భగవచ్చరణాబ్జ భక్త్యా. ఇది చూడండి ఇంకా ఎంత అద్భుతము. దేని వలన లభించినటువంటి చిత్తశుద్ధి, విశుద్ధమైనటువంటి చిత్తం కలిగి ఉండడము ఎలా వస్తుంది? ఆ విశుద్ధమైన చిత్తంలోనే భగవద్భావన, భగవద్ అనురక్తి, భగవద్ అనుభూతి ప్రతిఫలిస్తుంది. కానీ అదెలాగొస్తుందయ్యా? పాదపద్మాల పట్ల, భగవంతుని పాదపద్మాల ఎడల భక్తి కలిగి ఉండడం వలన లభిస్తుంది అని చెప్తున్నారు. ఇదొక అద్భుతమైనటువంటి విషయం. దేని వలన నీకు ఆత్యంతికమైన పరమమైన చిత్త విశుద్ధి కలుగదు. యాగముల చేత, శాస్త్ర పఠనముల చేత, త్యాగం చేత, యోగ సాధనల చేత, ఇంద్రియ నిగ్రహం చేత కానీ లభించని ఆత్యంతికమైనటువంటి ఆ విశుద్ధ చిత్తం అన్నది నీకు ఎలా వస్తుందయ్యా అంటే భగవంతుడి పాదపద్మాల పట్ల భక్తి కలిగి ఉండడం వలన లభిస్తుంది అని చెప్తున్నారు. ఆ విధమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి భక్తిని గురుదేవులు కూడా కలియుగంలో నారదీయ భక్తి మార్గమే మనకి శరణ్యమని శుభ్రంగా నిర్ధారించి చెప్పేశారు. ఇక నీకు ఏ విధమైనటువంటి వాటికంటే కూడా ఈ కర్మయోగం, రాజయోగం ఇవన్నీ ఉండొచ్చు కాక, గొప్పవి అవ్వచ్చు కాక, కానీ భగవంతుడి పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉండడమే ఈ కలియుగంలో గొప్ప అపూర్వమైనటువంటి ప్రయోజనాన్ని, భగవద్ అనుభూతిని నీకు కలిగిస్తుంది, భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. కాబట్టి కలియుగంలో జీవులందరూ కూడా అన్నగత ప్రాణులు, ఎక్కువ కఠినమైనటువంటి సాధనలు చెయ్యలేరు. వాళ్ళకి ఈ భక్తి మార్గమే శరణ్యము అని చెప్పి గొప్పగా ఘంటాపదంగా చెప్పేశారు మన గురుదేవులు. అటువంటి భక్తికి ఎంత ప్రాధాన్యత ఉందో, భక్తి భావానికి, ఆ భక్తి విశ్వాసాలకి ఎంత ప్రాధాన్యత ఉందో భగవద్ అనుగ్రహాన్ని కలిగించడంలో మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటి భక్తిభావం మనలో స్థిరంగా, దృఢంగా ఉండేటట్లుగా ఆశీర్వదించమని మూర్తిత్రయాన్ని వేడుకొందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.